కృష్ణా జిల్లా పెన్మల్లూరు నియోజకవర్గంలో 100 రోజుల తర్వాత వైసీపీ జెండా రెపరెపలాడింది. నియోజకవర్గం నూతన ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి నేతృత్వంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను చర్చించుకున్నారు. అనంతరం దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పై తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే వైసీపీ కార్యకర్తలపై పలు దాడులు చేస్తున్నాడని, ఇకపై ఎటువంటి దాడులు జరిగినా దానికి రెట్టింపు వడ్డిస్తామని హెచ్చరించారు. మండల స్థాయి నాయకుడిగా ఉన్నప్పుడే అప్పట్లో గ్రామ నాయకుడిగా ఉన్న బోడే ప్రసాద్ కు తన సత్తా తెలుసని హితవు పలికారు. ఆ సమావేశానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దేవభక్తుని సుబ్బారావు గారి కుమారుడైనటువంటి దేవభక్తు చక్రవర్తి గారిని ఈ నియోజకవర్గానికి నియమించడం జరిగింది. సమర్థమైనటువంటి నాయకుడు, ఆ నాయకుడిని పగ్గాలు అప్పచెప్పడం అనేటువంటి జరిగింది. రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క దుష్ట పరిపాలనని అంతం చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఆ కార్యక్రమంలో భాగంగానే వైఎస్ఆర్ పార్టీ జెండా రెపరెపలాడించేటువంటి పద్ధతిలో పెనమలూరులో తీసుకుంటారని చక్రవర్తి గారికి ఇవ్వటం అనేటువంటి జరిగింది ఈ పగ్గాలు. అందుకని వాళ్ళు ఉండేటువంటి ఈ 100 రోజుల పరిపాలనలో చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫ్లాప్ అనేటువంటి కనపడుతూ ఉంది. నోరు మెదపలేనటువంటి పద్ధతిలో ప్రజానీకం ఇవాళ ఎందుకు వేసావురా బాబు ఓటు అనేటువంటి పద్ధతిలో అనుకుంటున్నారు. కారణం ఒకటే, అమ్మ ఒడి లేదు, చదువుకునే పిల్లలకి సరైనటువంటి భోజన వసతి లేదు, వారికి ఇవ్వాల్సినటువంటి యూనిఫామ్ లేదు, వారికి రావాల్సినటువంటి డబ్బులు లేదు. అదే పద్ధతిలో హాస్పిటల్లో చూపించుకోవాలంటే ఆరోగ్యశ్రీ అటకెక్కినటువంటి పద్ధతిలో మనకు కనపడతా ఉంది. రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేదు. సూపర్ 6 అనేటువంటిది ఒక పూటకంగా మాత్రమే మాట్లాడింది తప్ప దాని మీద కసరత్తులు చేస్తున్నామంటున్నారు. హామీలు ఇచ్చినప్పుడు కసరత్తులు చేసుకునే హామీలు ఎవరా? అధికారంలోకి వచ్చిన తర్వాత కసరత్తులు చేస్తారా అనేటువంటిది అడుగుతున్నాం. ఇవాళ ఫెయిల్ అయినటువంటి గవర్నమెంట్ని ఇవాళకి ఎన్నికలు జరిగితే కనుక ఆటోమేటిక్గా వైఎస్ఆర్ పార్టీ గెలిచే పద్ధతిలో కూడా కనబడుతుంది. అయినప్పటికీ మేమేమి డిమాండ్ చేయట్లా. ఇవాళ మీకు చెప్పేటువంటిది, మీ చెప్పినటువంటి హామీలను అమలు చేయండి, ప్రజానీకానికి దగ్గరగా ఉండండి, లేనిపోయిన కబుర్లు చెప్పకండి. మీ ఫెయిల్ అయినటువంటి విధానాన్ని డైవర్ట్ చేసేటువంటి పద్ధతిలో ఒక డైవర్షన్ ఏమో కృష్ణానదిని కూల్చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని అంట. అసలు నేను అడుగుతా ఉన్నా, అదే బోట్లు అది గుద్దుకునే ముందే నాకున్నటువంటి పొలంలో ఉండేటువంటి గోడకి గుద్దుకుని వచ్చి ఇక్కడ తగిలినానంట. నేను ఎవరి మీద కేసు పెట్టాలైతే? అదే బోట్ల మీద నేను ఎవరి మీద కేసు పెట్టాలి? ఆ బోట్లో కూడా ఎవరి మీద అయితే 2 బోట్లు అన్నారో ఆ 2 బోట్లలో మీరు వీడియో చూస్తే 3వ బోటు కింద నుంచి వెళ్ళి ఫస్ట్ గుద్దుకున్నటువంటి కనబడతా ఉంది. ఆ 3వ బోటు ఎవరిది, దేనికి సంబంధించింది అనేటువంటి లేవు. ఈ 2 బోట్లు కూడా టీడీపీకి సంబంధించినటువంటి స్పష్టంగా కనపడుతున్నా కానీ కూడా దాన్ని మసిపూసి మారేడికాయ చేయటం, దాన్ని మార్చి రెండోది లడ్డూ విషయం తీసుకురావడం, ఈ ప్రపంచవ్యాప్తంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టని, గౌరవాన్ని, మర్యాదని మంట కలిపినటువంటిది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి స్పష్టంగా కనపడతా ఉంది. అంత పెద్ద 2015లో నన్ను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దాష్టీకాలని అంతమొందించడానికి సమాయత్తమై కార్యకర్తల సమావేశం, అలాగే మా నాయకుల యొక్క సమావేశం నిర్వహించుకుని మాలో ఉన్నటువంటి లోపాలని, అలాగే మేము ఏ రకంగా ఇంకా సమర్థవంతంగా రాబోయే కాలంలో మేము పోరాటం చేయాలనే దాని మీద సమాలోచనలు చేసుకోవడానికి మేమందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. పెద్దలు చెప్పినట్టు ఈ జరిగిన ఈ 100 రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అనేక మోసపూరిత హామీలు, నేను చాలా విజనరీని, నాకు చాలా ముందు చూపు ఉంది అనేటువంటి వ్యక్తి బుడమేరు వాగుకి గేటులు లేవనేటువంటి అవహేళన చేసి, అది కూడా చెప్పడం కూడా కాదు, అవహేళన చేసి జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చేసినటువంటి సందర్భం. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, అయ్యా ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అవునా కాదా?
ముందల నుంచి చెబుతున్నటువంటి మా నాయకుడు ఏదైతే చెప్తా ఉన్నాడో పైన కురిసినటువంటి వర్షాలను అంచనా వేయడంలో కానివ్వండి, లేకపోతే మనకి స్థానికంగా కురుస్తున్నటువంటి వర్షాలని అంచనా వేయకుండా కేవలం పబ్లిసిటీ డిజైనింగ్ మాత్రమే, అంటే ఒక సిఎస్ గారు వివిధ శాఖల్లో ఉన్నటువంటి సెక్రటరీలందరినీ సమాలోచన చేసుకుని యంత్రాంగాన్ని పరిగెత్తించాల్సింది పోయి ఆయనే ప్రజల్లో నేను బాగా ఉత్సాహంగా పనిచేస్తున్నాను, లేదా నేనే బాగా పనిచేస్తున్నానని పేరు తెచ్చుకోవాలనేటువంటి కేవలం పబ్లిసిటీ కోసం ఆ కాంక్షతో తప్పితే ఆయన ఈ ఫ్లడ్ క్వశ్చనింగ్ కనుక పెట్టుకుని ఉంటే ఇవాళకి ఈ పరిస్థితులు నెలకొని ఉండేవి కాదు. ఈ 100 రోజుల పరిపాలనలో 50 మందిని బలిగొనడం జరిగింది. అలాగే నష్టపోయినటువంటి రైతాంగాన్ని నేను మీ ద్వారా అడుగుతున్నా, నువ్వు విజనరీ అని చెప్తా ఉన్నావు, నువ్వు ఈ క్రాపింగ్ ఎందుకు చేయలేదు,